హ్యాష్‌ట్యాగ్ బైకాట్ లైలా. ఈ గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందిరా బాబు! అస్సలు ఎండే అయితలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గొడవ స్టార్ట్ అయింది పృథ్వీ సార్ నుంచి. అయిన స్టేజ్ పైన లెవెల్ నంబర్‌ని ఉద్దేశిస్తూ ఏదో మాట్లాడాడని చెప్పి మొత్తం అందరూ వైసీపీ ఫ్యాన్స్ అందరూ హర్ట్ అయిపోయారు. నుంచి ఒకటే ఒక నైట్‌లో హ్యాష్‌ట్యాగ్ బైకాట్ లైలా అనే దాన్ని ట్రెండ్ చేసేసారు మొత్తం. అండ్ అదైన నెక్స్ట్ డే విశ్వక్సేన్ మీడియా ముందుకొచ్చి అందరికీ అపాలజైజ్ చేశాడు. ఇదంతా తప్పు బై మిస్టేక్ జరిగింది. ఆ టైంలో వాళ్ళక్కడ లేరు అని చెప్పి అందరికీ సారీ అయితే చెప్పేశాడు. అండ్ మన విశ్వక్సేన్ వచ్చి అపాలజైజ్ చేయడం వల్ల కొంతమంది ఫ్యాన్స్ అయితే కూల్ అయ్యారు. బట్ ఇంకొంతమంది ఏమంటున్నారు, నువ్వు కాదు సారీ చెప్పాల్సింది, పృథ్వీనే వచ్చి సారీ చెప్పాలని చెప్పి కొంతమంది అండ్ ఈడితో ఈ గొడవ మెల్లమెల్లగా కూల్ డౌన్ అవుతుంది అని అనుకున్నప్పుడే నెక్స్ట్ అంటే నిన్న మార్నింగ్ విశ్వక్సేన్ అన్న ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ పెట్టాడు భయ్యా. అంటే మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఒక ఫోటోని అప్‌లోడ్ చేశాడు. అది మొత్తం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. వైసీపీ ఫ్యాన్స్ అందరూ ఇది మమ్మల్ని ఉద్దేశిస్తూనే పెట్టాడని చెప్పి కోపమవుతున్నారు. దీనికి సంబంధించి విశ్వక్సేన్ సైడ్ వాళ్ళు చెప్తున్న ఆన్సర్ వచ్చేసి, ఆ మూవీలో క్యారెక్టర్ అలానే ఉంటుంది. దాన్ని బట్టే మేము పెట్టాము. దీంట్లో ఎటువంటి చెడు ఉద్దేశం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు భయ్యా. మరి ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది ఎవ్వరికీ తెలీదు. హ్యాష్‌ట్యాగ్ బైకాట్ లైలా ఇది ఇప్పట్లో అయితే ఒడిచేలా లేదు. అంటే ఇప్పట్లో ఫినిష్ అయ్యేలా లేదు ఈ గొడవ. ఇక్కడ ఒక సైడ్ వైసీపీ ఫ్యాన్స్ అందరూ గరంలో ఉంటే, పక్కన అంటే ఇంకో పార్టీ ఫ్యాన్స్ వచ్చేసి మేము మీకు సపోర్ట్ చేస్తాము, మేము ఎట్లయినా చూస్తామని చెప్పి ఒక పార్టీ వాళ్ళు అంటుంటే, ఇంకొంతమంది సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు, దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఇంకొంతమంది ధైర్యం చెప్తున్నారు మూవీ. ఎవరిది ఎలా ఉన్నా నేనైతే పక్కా మూవీ వెళ్ళి చూస్తాను, పైరసీ అయితే చేయను. ఫస్ట్ వెళ్ళి మూవీని చూస్తాను, దాని తర్వాత రివ్యూని పెడతాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రివ్యూ కోసం. అండ్ ఇలాంటి అప్డేట్స్ ఇంకా కావాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి.